ఎందుకంటే మన శిక్ష అంతా ఎవరు భరించారు చెప్పండి? యేసు ప్రభువు భరించారు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనం కదా, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. అంటే క్రీస్తులో ఉంటే శిక్ష లేదు నీకు. అంటే నువ్వు మారు మనసు పొందితే ఏం లేదు చెప్పండి? శిక్ష లేదు. నీ జీవితం మారితే శిక్ష లేదు. చాలా మంది జీవితం మారకుండా అలవాట్లు మారకుండా, క్రియలు మారకుండా, మాటలు మారకుండా బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీకు పరలోక రాజ్యము దొరకదు. హల్లెలూయా. అందుకే ప్రభువారు, యేసు ప్రభువారు ప్రేమ పిల్లరా, ఆయన ప్రారంభ బోధలో చెప్పండి దేని కోసం బోధ చేశారు? మారు మనసు కోసం. హల్లెలూయా. ఈనాడు ప్రపంచానికి ఏం కావాలి చెప్పండి? మారు మనసు కావాలి. వ్యక్తులకి ఏం కావాలి చెప్పండి?